ఓం నమ శివాయ. కార్తీక మాసం అయిపోయిన తరువాత రోజున నదిలో పోలి దీపాలు వదులుతారు. అసలు ఈ పోలి దీపం అంటే ఏమిటో తెలుసా? పూర్వం రజకుల కులంలో అంటే చాకల కులంలో రాజమ్మ అనే ఒక ఆవిడ ఉండేది. ఆవిడికి 7 కొడుకులు. 6 కొడుకులకి పెళ్లి చేసింది. వచ్చిన కోడళ్ళంతా మంచి మంచి ధనవంతురాలైన ఇళ్ల నుంచి తెచ్చుకుంది. ఇక 7వ కొడుకు ఒక రజకుల కులంలో ఉన్న ఒక పేద అమ్మాయిని ఆమె అందం చూసి ఇష్టపడతాడు. కొడుకు ఇష్టాన్ని కాదనలేక అయిష్టంగానే రాజమ్మ వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తుంది. ఆమె పేరు పోలమ్మ అయితే పోలి పోలి అని ఎగతాళిగా పిలిచేవారు రాజమ్మ. ఏవైనా ఇంట్లో కార్యక్రమాలు కానీ పూజలు కానీ వ్రతాలు కానీ వస్తే పనులంతా పోలమ్మ చేసేది. వాళ్ళు మాత్రం ఆడంబరంగా పూజలు చేసేవాళ్ళు. ఇక కార్తీక మాసం రానే వచ్చింది. కార్తీక మాసంలో ప్రతిరోజు రాజమ్మ మరియు ఆవిడ ధనవంతురాలైన 6 కోడళ్ళు కలిసి నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చేవాళ్ళు. వస్తూ వస్తూ గుడిలోనే పూజలు దీపాలు వెలిగించి వచ్చి మేము ఈరోజు ఇలా చేశాము అలా చేశాము అని అందరి ముందు గొప్పగా చెప్పుకునేవాళ్ళు. పోలమ్మ నేను కూడా నదికి స్నానానికి వస్తాను అని అడిగేది. కానీ రాజమ్మ రానిచ్చేది కాదు. ఇంట్లో పనులు ఎవరు చేస్తారు అని గదిమేది. పోలమ్మ ఎక్కడ దీపారాధన చేస్తుందో అని దానికి సంబంధించిన వస్తువులన్నీ దాచిపెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇక వీళ్ళందరూ వెళ్ళిపోగానే పోలమ్మ ఇంటి వెనకాల ఉన్న బావి దగ్గర స్నానం చేసి మజ్జిగ చిలికిన కవ్వానికి అంటుకుని ఉన్న వెన్నను తీసి పెరట్లో ఉన్న పత్తి చెట్టుకి ఉన్న పత్తి దూదిని తీసి ఒత్తిగా చేసి తులసి కోట దగ్గర ఎవ్వరికీ కనపడకుండా రహస్యంగా దీపాన్ని పెట్టేది. ఇక ఈ విధంగా కార్తీక మాసం పూర్తయింది. దేవతలు పోలమ్మను చూసి సంతోషించి పుష్పక విమానాన్ని పంపించారు. రాజమ్మ వాళ్ళ 6 కోడళ్ళు మా కోసమే వచ్చిందని పుష్పక విమానం మీదకి ఎగబడితే మీకోసం కాదు పోలమ్మ కోసమని పోలమ్మని బ్రతికి ఉండగానే పుష్పక విమానం ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోయారు. ఆమెకి గుర్తుగా మనం కార్తీక మాసం తరువాత నదిలో దీపాలు వదులుతాం. అవే పోలి దీపాలు.